అందరికీ వందనములు. ప్రేమను దేవుని బిడ్డలారు, ఈ ఉదయకాల సమయంలో పడగలు మించలేకుండానే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మనం చూసినట్లయితే మంగళవారము 6వ తారీఖు మే నెల 2025 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడగలు మించలేకుండానే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే ప్రియులారా 16వ వచనం చదువుదాం. మరియు నీ సంతానమునకు భూమి మీద నుండి ఇసుక రేణువులు విస్తరింపజేసేదను. ఎట్లా అనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింపగలిగిన ఎట్లా నీ సంతానం కూడా లెక్కింపవచ్చును. కాబట్టి ఉదయ కాల సమయంలో పడకల మించి రావడంలోనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాలు చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూడగా, మరియు నీ సంతానం భూమి మీద నుండి రేణువులే విస్తరింపజేస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఏంటి మాట అని మనం చూసినట్టయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్య వెలుగులో మన జీవితాలు చూసినట్టయితే కొన్ని మాటలు రాయబడుతూ వచ్చినాయి. అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. ఏమనంటే నీ సంతానమును విస్తరింపచేసేదను అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. అబ్రహామునికి ఏ రీతిలో దేవుడు విస్తరింపజేస్తున్నాడంటే రండి, ఆదికాండము 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ రాయబడిన మాట, మొదటి మాట, లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, మొదటి మాటను చూసినట్టయితే అబ్రహాము యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం చెబుతుంది కదా. అబ్రహాము కన్నులు దేన్నైతే చూస్తున్నాయో, తూర్పు తట్టున, ఉత్తరపు తట్టున, దక్షిణపు తట్టున, పడమర తట్టున అబ్రహాము యొక్క కన్నులు ఏవైతే చూస్తున్నాయో, అబ్రహాము కన్నులు ఎంతవరకు అయితే చూడగలుగుతున్నాయో, అబ్రహాము కన్నులు వేటినైతే వీక్షిస్తూ వచ్చినాయో, అబ్రహాము కన్నులు వేటినైతే చూస్తూ వచ్చినాయో, అబ్రహాము కన్నులారా వేటినైతే చూస్తూ వచ్చాడో, ఆ చూసిన ప్రాంతం అంతటికి కూడా అబ్రహాం యొక్క సంతానమును దేవుడు విస్తరింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు కదా, తూర్పుకి, ఉత్తరంకి, దక్షిణంకి, పడమరకి నువ్వు చూడుమా అంటున్నాడు. అంటే అబ్రహాము ఏ ప్రాంతాలకైతే తన కన్నులెత్తి చూస్తున్నాడో ఆ ప్రాంతం అంతటికి కూడా అబ్రహాం యొక్క సంతానాన్ని దేవుడు విస్తరింపజేస్తున్నాడు. అబ్రహాము కన్నులు వేటిని చూసినాయో, ఎక్కడి వరకు అబ్రహాం కన్నులు చూస్తూ వచ్చినాయో అంతవరకు దేవుడు అబ్రహాం యొక్క కన్నులు విస్తరింపజేశాడు. ఇది మొదటిది. ఇక రెండో విషయాన్ని చూసినట్టయితే ఆదికాండం 13వ అధ్యాయంలోనే రెండవ మాటను మనం చూస్తూ వస్తున్నాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, రెండవ మాట 17వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 17వ వచనం, నీవు లేచి దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము. కాబట్టి ఇక్కడ రెండవ మాటను చూసినట్టే అబ్రహాం యొక్క జీవితంలో ఎక్కడికైతే అబ్రహాం సంచరిస్తున్నాడో, ఏ ప్రాంతానికైతే అబ్రహాం సంచరిస్తూ వస్తున్నాడో, ఎంతవరకైతే అబ్రహాం సంచరిస్తున్నాడో, అబ్రహాము సంచరించే ప్రాంతం అంతటి వరకు కూడా దేవుడు తన సంతానాన్ని విస్తరింపజేస్తున్నాడు. ఏ రీతిలో అంటే చూడండి, అబ్రహాము కన్నులు ఎంతవరకు అయితే చూస్తూ వచ్చినాయో అంతవరకు దేవుడు విస్తరింపజేస్తున్నాడు. అబ్రహాం ఎంతవరకు అయితే సంచారం చేస్తూ వస్తున్నాడు, అబ్రహాం ఎంతవరకు అయితే సంచరిస్తూ వస్తున్నాడు, అబ్రహాము జీవితం ఎంతవరకు అయితే సంచరిస్తూ వస్తుందో అంతవరకు అబ్రహాము యొక్క కుటుంబాన్ని, అబ్రహాం యొక్క జీవితాన్ని దేవుడు విస్తరింపజేస్తున్నాడు. అంటే అబ్రహాము కన్నులారా చూసిన అంతటిని కూడా దేవుడు విస్తరింపజేస్తున్నాడు. అబ్రహాము ఎంతవరకు అయితే సంచారం చేస్తూ వస్తున్నాడో అంతవరకు అబ్రహాం యొక్క సంతానాన్ని దేవుడు విస్తరింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక మూడో మాటను మనం జాగ్రత్తగా గమనించినట్టయితే రండి, ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయం మనం చూసినట్లయితే 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 16వ వచనం, మరియు నీ సంతానం భూమి మీద నుండి రేణువులే విస్తరింపచేసేదను. మూడో మాట ఏంటంటే రేణువులే అంటే అర్థం ఏంటంటే ఇక్కడ భూమి మీద ఇసుక ఎలాగైతే ఉందో అంతగా నీ సంతానాన్ని, అంటే భూమి మీద ఇసుక ఎక్కడెక్కడైతే కనబడుతూ వస్తుందో, ఎంతవరకు అయితే భూమి మీద ఇసుక విస్తరింపజేయబడుతూ వచ్చిందో, ఎంతవరకు అయితే భూమి మీద ఇసుక ఉంటుందో అంతవరకు నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి ఏ రీతిలో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు. ఒకటి, అబ్రహాము కన్నులు ఎంతవరకు చూసినా అంతవరకు దేవుడు విస్తరింపజేస్తున్నాడు. అబ్రహాము ఎంతవరకు అయితే సంచారం చేశాడో అంతవరకు విస్తరింపజేస్తున్నాడు. అబ్రహాం యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఇసుక ఎక్కడి వరకు అయితే ఉంటుందో, ఇసుక ఎంత ప్రదేశం అయితే ఉంటుందో అంత ఇసుక ఎక్కడ దాకా అయితే ఉంటుందో అంతగా అబ్రహాం యొక్క సంతానాన్ని దేవుడు విస్తరింపజేస్తున్నాడు, ఇసుక వలె విస్తరింపజేస్తున్నాడు. ఇంకో మాట చూసినట్లయితే రండి, ఆదికాండం 13వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆదికాండం 13వ అధ్యాయంలోనే మరొక మాట ఇక్కడ మనం చూడవచ్చు. ఏంటి మాట అంటే 4వదిగా 16వ వచనం చివరిలో రాయబడుతూ వచ్చింది, భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల, ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింపబడును. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 4వ మాట ఏంటంటే లెక్కించలేనంతగా దేవుడు అబ్రహాం యొక్క సంతానాన్ని విస్తరింపజేయడానికి ఇష్టపడుతున్నాడు.
అంటే మానవుడు లెక్కించలేనంత, మానవుడు వీలు కానంత, మానవుడు వల్ల కానంత, మానవుడు లెక్కించలేనంత రీతిలో దేవుడు అబ్రహాం యొక్క సంతానాన్ని విస్తరింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇవదే కాల సమయంలో పడకల మించి నడుతుందనే ప్రభు యొక్క కృపావార్తను వెంటనే మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా గమనించినట్టే అబ్రహాము లాగా నీతి కలిగి, అబ్రహాము వల్లే దేవునికి స్నేహబంధం కలిగి, దేవునితో స్నేహం చేస్తూ మన జీవితంలో నీతి కలిగి ఉంటే అబ్రహాముని ఏ రీతిలో దేవుడు తన సంతానాన్ని విస్తరింపజేస్తున్నాడు ఆ రీతిలో మన సంతానాన్ని కూడా విస్తరింపజేస్తాడు. మనం కూడా అబ్రహాం వల్లే నీతి కలిగి, అబ్రహాము స్నేహబంధం కలిగి ఉంటే, క్షమించండి, అబ్రహాం వల్లే దేవునికి స్నేహబంధం కలిగి ఉంటే మనం కన్నులారా ఎక్కడ చూస్తున్నా అక్కడి వరకు మన కుటుంబాన్ని, మన సంతానాన్ని విస్తరింపజేస్తాడు. మనం ఏదైతే సంచారం చేస్తున్నామో అంతవరకు విస్తరింపజేస్తాడు. ఇంకా భూమి మీద ఇసుక ఎంత ఉందో అంతవరకు విస్తరింపజేస్తాడు. ఇంకా మానవుడు లెక్కించగలిగితే మన ఇసుక రేణువులని, మానవుడు లెక్కించలేడు ఇసుక రేణువుని, అంటే మానవుడు లెక్కించలేనంత గొప్పగా మన సంతానాన్ని విస్తరింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక 5వ మాట చూసినట్లయితే ఆదికాండం 13వ అధ్యాయంలోనే మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ 15వ వచనం, ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనం, ఎంతకనగా నీవు చూచుచున్న దేశం అంతటిని నీకును నీ సంతానంకు సదాకాలం ఇచ్చేదను. కాబట్టి ఇక్కడ రాయబడుతున్నమాట ఈ దేశము అంటే ఏ దేశంలో అయితే అబ్రహాం ఉన్నాడు, ఏ దేశాన్ని అయితే అబ్రహాం సంచారం చేశాడు, ఏ దేశాన్ని అయితే అబ్రహాం చూస్తూ వస్తున్నాడు, ఏ దేశంలో అయితే అబ్రహాం నివసిస్తూ వస్తున్నాడు ఆ దేశం అంతటిని కూడా సదాకాలం దేవుడు తన కుటుంబానికి శాశ్వతంగా విస్తరింపజేస్తున్నాడు. అబ్రహాము చూస్తున్నటువంటి దేశం, అబ్రహాం నివసిస్తున్న దేశం, అబ్రహాం ఉంటున్న దేశాన్ని శాశ్వత కాలం వరకు కూడా అబ్రహాము సంతానానికి దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అబ్రహాముకి ఏ రీతిలో అయితే దేవుడు శాశ్వత కాలం సంతానం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు అదే దేవుడు నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయ కాల సమయంలో పడకల నుంచి నడుతుందని ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్న మన జీవితాల్లో అబ్రహాములాగా నీతి కలిగి, అబ్రహాం వల్లే దేవునికి స్నేహితులుగా మనం ఉంటే మనం ఏదైతే మన జీవితాల్లో మనం అబ్రహాం లాంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అబ్రహాం ఏ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అటు ఆశీర్వాదం మనం పొందుకున్నట్లు భూమి మీద మనం అబ్రహాము కనులు ఏదైతే చూస్తున్నాయో అది చూసింది అబ్రహాం సంతానం దేవుడు ఇచ్చినట్లు, అబ్రహాం సంచారం చేసిందని అబ్రహాంకి ఇచ్చినట్లు, ఇసుక భూమి మీద ఇసుక ఎలా ఉందో అలాగే దేవుడు అబ్రహాంకి ఇచ్చినట్లు, ఇసుక రేణువులే దేవుడు విస్తరింపజేసినట్లు, మానవుడు లెక్కించలేనంత ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చినట్లు. ఇంకా అంత మాత్రమే కాదు, చివరిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ రాయబడుతున్న చివరి మాట ఏంటంటే మన జీవితంలో మనం చూస్తూ వస్తున్నాం కదా, ఇక్కడ రాయబడుతున్నటువంటి 5వ మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే సదాకాలం, అంటే దేశం ఏ దేశం అయితే ఉందో ఆ దేశం అంతటా కూడా సదాకాలం ఇస్తానన్నాడు. అంత గొప్ప ఆశీర్వాదం మనకు దేవుడు ఇవ్వాలంటే, మన కుటుంబాన్ని, మన సంతానాన్ని దేవుడు విస్తరింప చేయాలంటే అబ్రహాములాగా చూచున్నదే కానీ, అబ్రహాము సంచారం చేసింది కానీ, అబ్రహాములాగా వలే ఇసుక వలే కానీ, ఇంకా అబ్రహాము ఉన్నటువంటి అబ్రహాం ఏ ప్రాంతం నుండి ఆ ప్రాంతం నుండి ఇసుక వలే కానీ, మానవుడు లెక్కించలేనంత ఇసుకరేణువులే కానీ, ఇంకా చూడగా అబ్రహాం ఏ దేశంలో జీవిస్తున్నాడు ఆ దేశం అంతా కూడా దేవుడు తన సంతానాన్ని విస్తరింపజేస్తున్నాడు. అంతగా మన సంతానాన్ని కూడా విస్తరింపజేయాలంటే, దేవుడు మన సంతానం విస్తరింపజేయాలంటే మనం అబ్రహాం వల్లే నీతిగా ఉంటూ నమ్ముతూ, ఇంకా మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే అబ్రహాం వల్లే దేవునితో స్నేహం కలిగిన వారికి మనం ఉండాలి. అటు జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అటు రీతిలో విస్తరింపజేసి ఆశీర్వదించినట్లు ప్రభు సాయం చేయను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు. ఈ ఉదయ కాల సమయంలో పడకల నుంచి నడుందని ప్రభు యొక్క కృపావర్తన వెంటనే మా జీవితాల్లో మీ దేవుని మీ ఆశీర్వాదాలతో నింపమని, అబ్రహాం లాగా మేము కూడా నీతి కలిగి మీతో స్నేహం కలిగి ఉండి మా కుటుంబాలు, మా సంతానం విస్తరింపజేయబడిన అనుభవం మేము తీసుకొచ్చుకునే వారికి సిద్ధపరచమని, 5 ఆశీర్వాదం అబ్రహాంకి ఎలా ఇస్తున్నారు అటు ఆశీర్వాదం మేము కూడా పొందుకున్నట్టు సాయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.